రిచ్ కుమార్ యాదవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇవాళ ఒక సంతోషకరమైన రోజు, అదేవిధంగా ఒక దురదృష్టకరమైన రోజుగా కూడా భావించాలి అధ్యక్ష. ఎందుకంటే అమరావతి ఈ రాష్ట్రం ఒక కులానికి ఒక మతానికి పరిమితమైన రాజధాని కాదు, ప్రాంతాలకు అతీతమైన రాజధాని. ఈ రాజధాని మళ్ళీ భవిష్యత్తులో ఎవరైనా ఒక వికృత విధ్వంసకర వినాశకర మనస్తత్వం ఉన్న వాళ్ళు 30 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక స్టాచ్యుటరీ స్టేటస్ ఇవ్వడం, ఒక చట్టభద్రతను కల్పించే దిశగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న ఇది ఖచ్చితంగా సంతోషించదగ్గ విషయం అధ్యక్ష. రెండవది దురదృష్టకరమైన రోజు అని ఎందుకన్నానంటే, గత 12 సంవత్సరాల క్రితం ప్రారంభమైన అమరావతి రైతుల త్యాగాల కారణంగా 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమిని అద్భుతమైన రాజధాని వాళ్ళ బిడ్డల భవిష్యత్తును పరంగా పెట్టి ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైన రాజధాని, ఒక ఫ్యూచరిస్టిక్ రాజధాని వస్తే రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతున్న ఉద్దేశంతో ఒక సేవానిరతో ఇచ్చిన భూమి ఇచ్చినప్పుడు దానికి అనేక రకాలైన అడ్డంకులు కలిగి తర్వాత ఈ పరిస్థితి మళ్ళీ ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసే దౌర్భాగ్యకర పరిస్థితి కలగడం ఒక దురదృష్టకరమైన అంశంగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. 2014లో అన్యాయంగా, అనైతికంగా, అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎప్పుడు దేశంలో ఏ రాష్ట్ర విభజన జరిగినా కూడా రాజధాని అనేది రెసిడ్యువల్ స్టేట్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రమే కొత్త రాష్ట్రానికి రాజధాని వెళ్ళిపోయిన తరుణంలో ఆదాయ వనరులు లేని క్రమంలో ఆనాడు దార్శనికత కలిగిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అమరావతి రాజధాని నిర్మించాలనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే క్రమంలో అనేక చర్యలు తీసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే అధ్యక్ష. అదేవిధంగా ఈ దేశ గౌరవ ప్రధానమంత్రి విశ్వనాయకుడిగా ఉంటున్న నరేంద్ర మోడీ గారు ఆనాడు విభజన చట్టంలో ఉంటున్న లేని అనేక అంశాలని హామీల్ని నెరవేర్చడమే కాకుండా అనేక రకాలుగా రాష్ట్రానికి ఆదుకునే ప్రయత్నం చేశారు. అది పోలవరానికి 100% నిధులు ఇచ్చి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం కానీ, లేదా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకి వెనుకబడిన ప్రాంతాలకి నిధులు ఇచ్చి ఆదుకునే అభివృద్ధి క్రమంలో తీసుకెళ్లే ప్రయత్నం కానీ, అదేవిధంగా అనేక రకాలైన కార్యక్రమాలను ఆ రోజు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అదే ప్రఖ్యాతమైన విద్యా సంస్థల్ని కానీ ఇతర సంస్థల్ని కానీ పెట్టుబడులను కానీ ఆకర్షించే ప్రయత్నం జరిగింది. ఎందుకంటే ఆనాడు రాష్ట్ర ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనుకున్నారు. దానికి అనుగుణంగానే ఆనాడు అనేక రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకురావడం కూడా జరిగింది. పెట్టుబడులు తీసుకురావడం, సాగర్మాల, భారత్మాల కింద కూడా పెట్టుబడులు రావడం జరిగింది. ఇవాళ పోర్ట్ కనెక్టివిటీ రావడం జరిగింది, రోడ్ కనెక్టివిటీ జరగడం, 23,000 కోట్లతో రైల్వే పనుల నిర్మాణం జరుగుతూ ఉన్న క్రమంలో అధ్యక్ష, అదేవిధంగా అమరావతికి ప్రత్యేకంగా ఆనాడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ఏ లక్ష్యంతోనైతే అమరావతిని నిర్మించాలనుకున్నారో దానికి సంపూర్ణ సహకారం అందిస్తూ అమరావతి చుట్టూ 65,000 కోట్లతో అనేక విద్యా సంస్థలు కానీ ఇతరత్ర సంస్థల్ని మంజూరు చేయడం కానీ, వాటి పనులు ప్రారంభించడం కానీ, అదేవిధంగా అమరావతికి ఒక గ్రోత్ ఇంజన్ లాగా ఉండడం కోసం 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుకు ఆమోదం తెలపడమే కాకుండా అమరావతి నుంచి బెంగళూరు దాకా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేని కూడా ఆనాడు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడం కోసం 2,000 కోట్లను ఇవ్వడం కానీ, లేదా క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం కానీ, లేదా హృదయ పథకం కింద అమరావతిని చేర్చడం కానీ, ఇవన్నీ కూడా ఆనాడు మంచి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి, అదేవిధంగా ఆ ప్రాంత రైతులు కూడా అందించిన సహకారానికి మద్దతుగా అమరావతిని అభివృద్ధి చేయడం కోసం ఆనాడు చర్యలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. అయితే 2019లో మీకు తెలిసిందే అధ్యక్ష, ఒక వైరస్ ఈ రాష్ట్రానికి వచ్చింది. దాని తర్వాత సంవత్సరం తర్వాత వచ్చిన వైరస్ని అందరం కలిసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పాల్గొనడమే కాకుండా ఆర్థికంగా చితికిపోకుండా ఈ దేశాన్ని కాపాడుకోగలిగాం. కానీ దానికి ఒక సంవత్సరం ముందు వచ్చిన వైరస్, దాని పేరు నేను చెప్పదలుచుకోలేదు అధ్యక్ష. ఆ వైరస్ 5 సంవత్సరాల్లో ఒక విధ్వంసకర వినాశకరమైన పాలన కారణంగా 50 సంవత్సరాలు, మీరు చెప్పినట్టుగా 50 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టివేయడం జరిగింది అధ్యక్ష. సిఆర్డీఏ యాక్ట్ని రిపీల్ చేశారు అధ్యక్ష. డీసెంట్రలైజేషన్ యాక్ట్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. ఆనాడు దానికి ఎన్నికలకు ముందేమో ఇక్కడ ఇల్లు కట్టుకొని, లేదా అసెంబ్లీలో అమరావతి తీర్మానానికి మద్దతు తెలిపి నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకొని ఆ ప్రాంత రైతులే కాకుండా రాష్ట్రంలో ఉంటున్న ప్రజలందరికీ తడిగుడ్డ పెట్టి గొంతుకేసే విధంగా గతంలో పాలకులు చేసిన విషయం విధ్వంసం మన అందరికీ తెలిసిందే అధ్యక్ష. ఒకవైపు ఆ 5 సంవత్సరాల పాటు అభివృద్ధి అడకెక్కింది అధ్యక్ష. అవినీతి రాష్ట్రమంతా తాండవిచ్చింది. 5 పాటు కబ్జాలు, దౌర్జన్యాలతో రాష్ట్రం రావణ కాష్టంలా మారిన విషయం కూడా మన అందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష. రాజధాని రైతుల మీద కక్ష సాధింపు చేశారు. దేవస్థానం నుంచి న్యాయస్థానం దాకా యాత్ర చేస్తుంటే దానికి అడ్డుకున్నారు. అనేక రకాలైన కేసు వేయడం జరిగింది. మహిళలను కూడా చూడకుండా దాష్టికాలకి, అరెస్టులకు పాల్పడ్డారు. ఆ సమయంలో దాదాపు 200 మంది
అనాధికారికంగా 154 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వారిగా చెప్పడం జరిగింది అధ్యక్ష. పెద్ద పెద్ద భూస్వాములని చెప్పడం జరిగింది అధ్యక్ష. మీరు సగటును చూస్తే ఒక్కొక్క కమతం 1 ఎకరా కమతం లేని వాళ్ళు కూడా కొన్ని వేల మంది 80% మంది 1 ఎకరా లేని వారు కూడా ఉన్నారు అధ్యక్ష. దాదాపు 70% మంది ఆ మరణించిన వారిలో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నారు అధ్యక్ష. చాలా పెద్ద లిస్ట్ ఉంది అధ్యక్ష. దాన్ని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ ఆనాడు ఇదేదో ఒక సామాజిక వర్గం కోసం తీసుకొచ్చిన రాజధాని అను, లేదా భూస్వాముల కోసం తీసుకొచ్చిన రాజధాని అను, లేదా రియల్ ఎస్టేట్ కోసం తీసుకొచ్చిన రాజధాని అను ఆనాడు మోసపూరిత మాటలు చేశారు అధ్యక్ష. ప్రధానంగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు సాక్షాత్ ఇక్కడికి వచ్చి 2015లో అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూమి పూజ చేసిన తర్వాత ఆ విషయాన్ని కూడా విస్మరించి ఈ చట్టపరంగా నిలబడదని తెలిసిన తర్వాత కూడా ఈ రకమైన 3 రాజధానుల నిర్ణయాన్ని తీసుకొచ్చి ఒక వికృత రాక్షస క్రీడకి శ్రీకారం చుట్టారు అధ్యక్ష. ఏమంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అన్నారు అధ్యక్ష. ఎక్కడ జరిగింది అధ్యక్ష? రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చేవాడిని అధ్యక్ష నేను. అక్కడ ప్రతిపాదన హైకోర్టు కోసం కానీ బెంచ్ కోసం కానీ కనీసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన కూడా పంపకుండా రాయలసీమ వాసుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచడం, కులాల మధ్య విద్వేషాలు పెంచే ప్రయత్నం చేశారు తప్పిస్తే చివరికి విభజన చట్టంలో ఉంటున్న స్టీల్ ప్లాంట్ని 3 సార్లు ప్రతిసారి బర్త్డేకి పుట్టినరోజుకి వెళ్ళి చెయ్యాలి చెల్లి పెళ్లి మళ్ళీ అని చందంగా భూమి పూజ చేశారు తప్పిస్తే ఒక ఇటుక పేర్చే పని కూడా చేయలేదు అధ్యక్ష. అభివృద్ధి వికేంద్రీకరణ అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒకవైపు ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెనుకబడిన ప్రాంతాలు నిధులు రావడమే కాకుండా ప్రఖ్యాతమైన రైల్వే జోన్ కానీ, లేదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ, పెట్రోలియం యూనివర్సిటీ కానీ, మ్యారిటైమ్ యూనివర్సిటీ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ టెక్నాలజీ కానీ ఆ ప్రాంతానికి వచ్చి ఉత్తరాంధ్రను కాపాడుకునే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఇటువైపు వస్తే ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే బిఏల కింద నైట్ విజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ యూనిట్ కానీ, లేకపోతే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ, ఒంగోలు ప్రాంతానికి వెళ్తే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కానీ, లేదా చిత్తూరుకి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం ట్రావెల్ మేనేజ్మెంట్ కానీ, కల్నరీ ఇన్స్టిట్యూట్ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టూల్ డిజైన్ అండ్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే అనంతపూర్ ప్రాంతానికి సెంట్రల్ యూనివర్సిటీ కానీ అభివృద్ధికి నిజమైన నిర్వచనం చెప్తూ, అభివృద్ధి వికేంద్రీకరణకి నిజమైన నిర్వచనం చెప్తూ ఆనాడు 5 సంవత్సరాల పాటు పాలన సాగిస్తే దాని తర్వాత విధ్వంసం దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేసిన విషయం మనకు తెలిసిందే అధ్యక్ష. అయితే 2024లో రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగా తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా మళ్ళీ అభివృద్ధి గాడిలోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది. అంత తీవ్రమైన విధ్వంసం జరిగిన తర్వాత కూడా రాష్ట్ర ప్రజల మీద 10 లక్షల కోట్ల అప్పు పెట్టిన నేపథ్యంలో కూడా మళ్ళీ రాష్ట్రాన్ని ఆదుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మళ్ళీ అదే 3 ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారితో కలిసి 2,10,000 కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ, ప్రాజెక్టులు కానీ ఒకే రోజు రాష్ట్రమంతా ఆనాడు భూమి పూజ చేసినా కానీ, లేదా ప్రారంభోత్సవాలు చేసిన విషయం మన అందరికీ గుర్తుంది అధ్యక్ష. అదేవిధంగా రాజధాని ప్రాంతాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం కోసం ఈ దేశ ప్రధానమంత్రి గారు 56,000 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, భూమి పూజలు, ప్రారంభోత్సవాలు చేయడం, రాయలసీమ ప్రాంతానికి కూడా 13,500 కోట్లతో అనేక ప్రాజెక్టులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఒకవైపు విశాఖపట్నం వైపు, ఉత్తరాంధ్ర వైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా మారుస్తూ, ఇటువైపు క్వాంటమ్ టెక్నాలజీ కానీ, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు కానీ, పెట్టుబడులు కానీ పెద్ద ఎత్తున తీసుకొస్తూ రాయలసీమ ప్రాంతానికి కూడా డ్రోన్ హబ్గా కానీ, లేదా సోలార్ హబ్గా కానీ, లేదా గ్రీన్ ఎనర్జీ హబ్గా కానీ, లేదా డిఫెన్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కానీ మార్చే ప్రయత్నం చేసి అన్ని ప్రాంతాలని సమన్యాయం చేసే ప్రయత్నం ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అధ్యక్ష. అయితే మళ్ళీ ఇప్పుడు కూడా మోసపూర్వక మాటలు మాట్లాడుతున్నారు. గతంలో చేసిన మోసాన్ని మర్చిపోయి మళ్ళీ మభ్యపెట్టే విధంగా మాట్లాడుతున్నారు. సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒక సినిమా ఉంటుంది అధ్యక్ష, 2 నిమిషాలు అధ్యక్ష. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి నాయకత్వం వహిస్తున్న పార్టీకి ప్రతినిధిగా 2 నిమిషాలు కొద్దిగా ఎక్కువ ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నా అధ్యక్ష. ఒక సినిమా ఉంటుంది అధ్యక్ష, దాంట్లో బ్రహ్మానందం పాత్ర చెట్టు కిందకి వచ్చి ఒక అబద్ధం చెప్తే చెట్ల ఆకులు రాలుతుంటాయి అధ్యక్ష. చెట్ల ఆకులు రాలుతుంటాయి. సినిమా పేరు అత్తారింటికి రాదని. అటువంటిది అధ్యక్ష, గతంలో 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తిని పొరపాటున నల్లమల అడవులకు తీసుకెళ్లి ఒక 3 నిమిషాలు మాట్లాడిస్తే చెట్లన్నీ ఆకులు రాలి మోడువారిపోవడమే కాకుండా 10 నిమిషాలు మాట్లాడితే మొత్తం నల్లమల అడవులు భస్మీపటనమయ్యే ప్రమాదం ఉంది అధ్యక్ష. అటువంటి సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ మళ్ళీ ఇవాళ మేము గతంలో ఇల్లు మేము ఎక్కడ కట్టుకున్నాం కదా, గతంలో మేము అమరావతిలో మేము తీర్మానానికి మద్దతు తెలిపాం కదా అనే 5 సంవత్సరాలు మర్చిపోయారన్న విధంగా మోసపూరిత మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఏదైనా ఇవాళ ఈ చట్టభద్రత కారణంగా రైతులకు న్యాయం జరుగుతుంది అధ్యక్ష. రాష్ట్రానికి ఒక ఫ్యూచరిస్టిక్
క్యాపిటల్ కూడా వచ్చే అవకాశం వస్తుంది. ఒక గ్రోత్ ఇంజన్ లాగా కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లి రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలో ఉంటున్న పిల్లల భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉండే దిశగా కూడా ఈ నిర్ణయం ఉంటుందని భావిస్తున్నాను. అదే అధ్యక్ష, ఈ నిర్ణయం ఖచ్చితంగా ఈ అనేక అడ్డంకులకి, అనేక ఆటుపోట్లకి, అనేక అవమానాలను ఎదుర్కొని న్యాయపరంగా కానీ ఇతరత్ర కానీ పోరాటం చేసి కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేసిన రైతులకు గుర్తింపుగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళ త్యాగ నిరతికి కూడా గౌరవంగా నేను భావిస్తున్నా. ఎంతగా మద్దతు తెలపడానికి నేను ఒకసారి మద్దతు తెలపడానికి వెళ్ళాను అధ్యక్ష. 1000 రోజులు పూర్తయిన సందర్భంగా వస్తున్నప్పుడు క్యాన్వాయ్ మీద నేను ఆదినారాయణ రెడ్డి గారు ఉంటే క్యాన్వాయ్ మీద దాడులు చేసి వెహికల్లన్నీ పడేవి. అంటే రైతులకి మద్దతు తెలపడం కూడా తప్పేనా అధ్యక్ష? వాళ్ళ త్యాగాన్ని గుర్తించడం కూడా తప్పేనా అధ్యక్ష? 1000 రోజుల పాటు వాళ్ళు నిరంతరంగా ఉద్యమం చేస్తూ ఉంటే దానికి సంఘీభావం తెలపడం కూడా తప్పేనా అధ్యక్ష? అటువంటి పాలన సాగింది అధ్యక్ష. దాని నుంచి విముక్తి ఖచ్చితంగా కలుగుతుంది. అయితే నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకవైపు ధన్యవాదాలు తెలియజేస్తూనే రైతుల భాగస్వామ్యంతో, రాష్ట్ర ప్రజలందరి సహకారంతో కూడా మీరు ఏ రకంగానైతే ఒక విజన్ ప్రజెంట్ చేశారో ఆ విజన్కి అనుగుణంగా అమరావతిని అతి తొందరలో నిర్మించడానికి దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సంపూర్ణ సహకారం తీసుకోవాల్సిందిగా నేను వారిని అభ్యర్థిస్తూ ఇవాళ మళ్ళొకసారి ఆ రైతుల త్యాగ నిరతని ప్రత్యేకంగా నేను వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ తరఫున ఈ తీర్మానానికి నేను సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. వనితి గారు, సవిత అనిత గారు, సవిత గారు. ధన్యవాదాలు.